మేడారానికి 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా వనదేవతల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. 200 సంవత్సరాలకు సరిపోయే అన్ని సౌకర్యాలతో ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఉదయం 11:30 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా తాడ్వాయిలోని మేడారానికి చేరుకున్న మంత్రులకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లిన మంత్రులు సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గద్దెలకు మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం అభివృద్ధి ప్రాంగణ విస్తరణ పనులను స్వయంగా వీక్షించారు. అంతకుముందు రూపొందించిన నమూనా ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించారు. గద్దెల పునర్నిర్మాణ పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి కావాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఆదివాసీ సంప్రదాయాలకు భంగం కలగకుండా అత్యంత సహజంగా సుందరంగా రాతితో ప్రాకార నిర్మాణాలు, స్వాగత ద్వారాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులతో మేడారంలోని హరిత హోటల్లో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రితో చర్చించి దీన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు, ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 డేస్లో వస్తుంది. అది ఫేజ్ 2లో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. దశాబ్దాల తర్వాత ఎవరు వస్తారో తెలియదు, కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్ళి అది ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతీయ జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు వద్దు. వాస్తవాలను రాయండి, వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం. ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే, అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలే. గత ప్రభుత్వంలో దాదాపు 9.5 కోట్లు 10 కోట్లతోటి చెక్ డ్యాములు కట్టి కూలగొట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి, ఇది వాళ్ళ వృధా. కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత మరి వ్యక్తులుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి చేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి. ఓ 10 రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు, దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు. నేను అందరం అధికారుల సమన్వయంతో ఇక్కడ గిరిజనుల పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు తెలిసి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాల క్రితం మీడియా దాంట్లో ఉన్నారు. ఒకరికి జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి గత గవర్నమెంట్. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కటాఫ్ డేట్ లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. వారి నేతృత్వంలో మేమందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం మాట మరీ చేస్తూ కష్టపడి పనిచేస్తున్న పూట ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి
ఆ అమ్మవారు సమ్మాల సార్లక తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ